ఎవడి రోజు మనల్ని కాపాడవలసిన వాళ్ళే నిజంగా మనల్ని కాపాడుతున్నారా? ఈ రోజు మనల్ని సంరక్షించవలసిన చట్టాలే మనకి భద్రత కల్పిస్తున్నాయా? ఏడుస్తున్నారండి, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారండి. మాకు న్యాయం కావాలి. ఎక్కడ జరుగుతుంది న్యాయం? కుటుంబంలో జరుగుతుందా న్యాయం? సమాజంలో జరుగుతుందా న్యాయం? సంఘంలో జరుగుతుందా న్యాయం? ఈ రోజు వ్యవస్థల్లో జరుగుతుందా న్యాయం? వ్యవస్థలు ఈ రోజు ఎలా అయిపోయాయంటే మనల్ని రక్షించవలసిన వాళ్ళే మనల్ని భక్షిస్తుంటే మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది. దేవుని నీతి సమాజానికి దూరంగా ఉండిపోయింది, సమాజంలోకి రావటం లేదు. సత్యమేమో సంత వీధుల్లో పడిపోయిందట, ధర్మము లోపట ప్రవేశించటం లేదట. ఇంకెక్కడ ధర్మం ప్రవేశిస్తుంది చెప్పండి? ఎవరి సత్యం సమాజంలో కనబడటం లేదు, నిజాలు కనబడటం లేదు, న్యాయం కనబడటం లేదు, ధర్మం కనబడటం లేదు. న్యాయంగా బ్రతికే వాళ్ళు దోచబడుతున్నారట. మంచికి సపోర్ట్ చేయవలసిన సమాజం చెడుకు సపోర్ట్ చేస్తూ అవసరమైతే సజ్జన ద్వేషులుగా మారిపోయారు. చెప్పాడు కదండి పౌలు గారు. ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది, ఎక్కడ చూసినా ఈ విషమ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సమాజంలో జరగకూడనివన్నీ కూడా జరిగిపోతున్నాయి. అందుకే కదండి మహానుభావుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచాన్ని వెలిగించే ప్రయత్నం చేశాడు, ఈ సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశాడు. ఈ సమాజంలో లేని న్యాయాన్ని, ఈ సమాజంలో లేని సత్యాన్ని, ఈ సమాజంలోని ధర్మాన్ని ప్రకటించి సమాజంలో స్థాపించి ప్రతి మనిషిని దైవంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో భాగంగా తన ప్రాణాలను కూడా విడిచిపెట్టాడు. ఆ క్రమంలో భాగంగా ఈ సమాజం తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదంటే ఇంక ఈ సమాజం బాగుపడే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు చెప్పండి.